ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతూ ఉండడంతో టీమిండియా స్టార్ ఆటగాళ్లందరూ ఒక్కసారిగా వారి ఫామ్ ని సరిచేసుకోవడానికి రంజీ ట్రోఫీ ఆడడానికి బరిలోకి దిగారు. అయితే వీరంతా దేశవాళీలో అదరగొడతారు అనుకుంటే తుస్సుమనిపించి అభిమానుల ఆశలపై నీరు చెల్లారు. ఇదిలా ఉంటే టీమిండియా టెస్టు జట్టులో ఇంతకాలంగా స్టార్ ఆటగాళ్లుగా కొనసాగిన ఓ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం రంజీ ట్రోఫీలో అదరగొడుతూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఆ ఇద్దరు ఎవరో కాదు, అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా. టీమిండియాకి ఎంతో కాలంగా సేవలు అందించిన ఇద్దరు అనూహ్యంగా జట్టుకి దూరమయ్యారు. అయితే జట్టు యాజమాన్యం నుండి తిరిగి పిలుపు కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతం దేశవాళీలో ఆడుతున్నారు. కాగా ఇద్దరి కోసం ఇప్పుడు మరోసారి మాట్లాడుకోవడానికి ప్రత్యేక కారణముంది. ఆ వివరాలు చూసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న రంజీ టోర్నీలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విఫలమై విమర్శల పాలవ్వగా రహానే, పుజారా అద్భుతంగా ఆడుతూ వారిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది అంటూ సెలెక్టర్లకు సవాలు విసిరారు. రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా రాజ్కోట్ వేదికగా అస్సాం, సౌరాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర ప్లేయర్ గా పుజారా 99 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే దురదృష్టవశాత్తు ఒక్క పరుగు తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. 167 బంతులు ఆడిన పుజారా 10 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. మరోవైపు మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లోనూ ఇదే జరిగింది. ముంబై కెప్టెన్ అజింక్య రహానే కూడా బ్యాట్ తో మెరిశాడు. అయితే రహానే కూడా అనూహ్యంగా త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. రెండో ఇన్నింగ్స్ లో నఫీస్ సిద్దిక్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన రహానే 96 పరుగుల దగ్గర వికెట్ ను కోల్పోయాడు. అలా రంజీ టోర్నీలో రహానే, పుజారా సెంచరీలు మిస్ చేసుకున్నారు. కానీ జట్టుకి అవసరమైన అద్భుత ఇన్నింగ్స్ లో ఆడి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు గతంలో. ఈ ఇద్దరు మిడిల్ ఆర్డర్ లో ఎన్నో కీలక ఇన్నింగ్స్ లాడి టీమిండియాకి గెలుపు అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీరిలాంటి స్పెషలిస్ట్ బ్యాటర్లు లేకపోవడం వల్ల టీమిండియా సొంత గడ్డపై కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. అలానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం జరిగింది. మరి ఇప్పటికైనా జట్టు యాజమాన్యం వారి తప్పులు తెలుసుకుని పుజారా, రహానేకి టెస్టు జట్టులో స్థానం కల్పిస్తుందేమో చూడాలి. మరి రహానే, పుజారాకి టెస్టు జట్టులో తిరిగే అవకాశం ఇవ్వాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.